వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే డెల్ వాళ్ళ ల్యాప్టాప్స్ నుంచి అవ్వడం. సో డెల్ వాళ్ళ ల్యాప్టాప్స్లో డెల్ 2026 మోడల్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 7 అండ్ కోర్ అల్ట్రా 5 ల్యాప్టాప్స్తో పాటు కొత్త మోడల్ అయితే తీసుకొచ్చింది. స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 70,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు 15.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో పాటు వస్తుంది. ఇక్కడ అడిషనల్ ఆఫర్స్ గురించి అయితే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు 70,000 ఉన్నట్టు దానిపైన 5,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమని అయితే మెన్షన్ చేసారు ఇక్కడ. అందుకని ఛాన్స్ అంటాను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమని. ప్రాసెసర్ మోడల్ చూసుకుంటే కోర్ అల్ట్రా 5 225H అండ్ కోర్ అల్ట్రా 7 255H అనమాట బై. సో ఈ రెండు ప్రాసెసర్లు కూడా మీకు ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తే మంచి బేసిక్ టాస్క్ లైక్ ఆఫీస్ వర్క్స్కి స్టూడెంట్స్కి చాలా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్కి సంబంధించిన న్యూస్ అనమాట బై. సో రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఈ ర్యామ్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో ఇప్పట్లో తగ్గే అవకాశం లేదనేసి అయితే అంటారు. సో ఇది 2030 దాకా కూడా సాగే అవకాశం ఉందనేసి అయితే రిపోర్ట్స్ ప్రకారం కూడా చేస్తుంది. సో ఏ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళకి అటు సైడు ఏమంటారు ప్రొడక్షన్ తయారు చేసే వాళ్ళ ప్రయారిటీ వాళ్ళని మెయిన్ చూసుకుంటారు అన్నమాట అవి. సో 2030 దాకా కూడా ఇది ఉండే అవకాశం ఉందనేసి అయితే అంటారు. సో దీని ప్రకారం చూసుకుంటే అందరూ కూడా ఏం చేస్తారు, కరెంట్ జనరేషన్ కూడా ఓల్డ్ జనరేషన్ కూడా బెటర్ అనుకుంటాం. ఇంకా అక్కడ ప్రైస్ తక్కువ ఉంది అనమాట ర్యామ్ DDR4 ర్యామ్స్. నెక్స్ట్ చూసుకుంటే OnePlus వాళ్ళని చెప్పడం. సో OnePlus వాళ్ళ OnePlus Nord CE అండ్ Nord CE Lite ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. May 7th రోజున అఫీషియల్గా లాంచ్ అవబోతుంది అన్నమాట. పర్చేస్ చేసుకోవడం మీరు అఫీషియల్ OnePlus వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్స్ అయితే మెన్షన్ చేసిరు. వివిడ్ మింట్ అండ్ హైపర్ బ్లాక్ కలర్ వేరియంట్స్ వస్తుంది అనమాట. ఇది Nord CE Lite అండ్ Nord CE వచ్చేసరికి అయితేనేమో ఫ్రెష్ బ్లూ, లూనార్ పర్ల్ అండ్ పిచ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్లో కూడా Nord CE 6 అయితే రాబోతుంది కలర్ ఆప్షన్స్ రాబోతుంది అయితే అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో వాయించాము. సో టెక్నో పాప్ X 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఏదైతుందో మీకు 24th ఏప్రిల్ రోజున అఫీషియల్ సేల్ అయిపోతుంది. సేల్ స్టార్ట్ అయిపోతుంది. అమెజాన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరే డామెన్సేజ్ 6300 ప్రాసెసర్తో 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఏఐకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 2TB దాకా మీరు మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. 6500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇది చాలా మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి. ఏంటంటే 3D చిప్ ప్యాకేజింగ్కి ప్లాంట్కి ఇనిషియేటివ్ తీసుకుని అనుకోవచ్చు. ఇంటెల్ వాళ్ళు దీనికి హెల్ప్ చేస్తారు. ఎక్కడంటే ఒడిశాలో అనమాట. సో దీనివల్ల సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ప్యాకేజింగ్ కార్డు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమంటారు బై శంకుస్థాపన అంటారు కదా. సో శంకుస్థాపన చేసారు. ఇది ఇప్పుడు ప్లాంట్ ఏదైతే ఉందో బై అంచనాల ప్రకారం చేసుకుంటే 2028 కల్లా రెడీ అయిపోతుంది. అండ్ ఆపరేషన్ ఫుల్గా అంటే మొత్తంగా ఫుల్లీ ఆపరేషనల్ ఏదైతే ఉందో 2030 దాకా ఫుల్గా ఆపరేషనల్ అయిపోతుంది. అంటే 2028 కల్లా చిన్న నడుస్తూనే ఉంటాయి. అండ్ 2030 కల్లా మొత్తం ప్లాన్ మొత్తం కూడా ఫుల్లీ రన్నింగ్ అయిపోతానికి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. దీనివల్ల దగ్గర 2500 మందికి జాబ్స్ వస్తాయి అంటారు బై. అండ్ ఇండైరెక్ట్గా మిగతా చుట్టుపక్కల సరౌండింగ్స్లో రూమ్స్ కానీ లేకపోతే షాప్స్ కానీ వాళ్ళకు కూడా సపరేట్ ఎర్నింగ్ అయితే అది సపరేట్ అది లెక్క రాదనుకోండి. అది మన నార్మల్గా హైటెక్ సిటీ సైడ్ కూడా ఎట్లా ఉంటుందో అట్లనే ఇది కూడా. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు ఇండియన్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో వైన్ 11.7 అయితే వచ్చేసింది అన్నమాట. సో ఇది ఏంటంటే మాత్రం కొంచెం బగ్ ఇష్యూస్ ఉంటే దాన్ని సాల్వ్ అయితే చేసింది అన్నమాట. ఇక్కడ ఏంటంటే MS XLM ఓవరాల్ చేసారు అన్నమాట. అంటే ఓవరాల్ చేంజెస్ అయితే చేసారు. sRGB ఫిల్టర్స్ ఏవైతే DX3Xలో సాల్వ్ అయింది. డైరెక్ట్ సౌండ్ 7.5 ఇష్యూస్ సాల్వ్ అయినాయి. VB స్క్రిప్ట్స్ ఏవైతే ఫిక్స్ అయితే చేసారు ఇక్కడ. అండ్ మోస్ట్లీ నాకైతే ఇవి మేజర్ ఈ వర్షన్ ఏదైతే ఉందో పోయి ఫిక్సెస్కి ఎక్కువ స్కోప్ చేసినట్టు అనిపించింది. కానీ మేజర్ అప్డేట్ అయితే ఏం లేదు. జస్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రీవియస్ వర్షన్లో వచ్చి దీంట్లో సాల్వ్ చేసినప్పుడు ఈ వర్షన్ 11.7 వర్షన్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు LPDDR4 అండ్ LPDDR4X ర్యామ్ మాడ్యూల్స్ ఏవైతే మొబైల్ ర్యామ్స్ అంటారు కదా. సో ఆ మాడ్యూల్స్ ప్రొడక్షన్ ఆపరేషన్ లేకపోతే వాళ్ళ సైడ్లో కొంతమంది చూపిస్తారు పోయి. ఇక్కడ పోస్ట్లో కూడా ఆర్టికల్స్లో కూడా డిస్కంటిన్యూ చేసినా ఏవైతే ఆర్డర్స్ ఎవరైతే పెట్టిరో వాళ్ళకైతే ఇచ్చేసిరా. సో వీళ్ళు మొత్తం కూడా DDR5 ర్యామ్స్కి షిఫ్ట్ అయిపోతున్నట్టు. సో దగ్గర ఏవైతే ఆర్డర్స్ అయితే చేసారో వాళ్ళకి 2027 దాకాలకి ఫస్ట్ క్వార్టర్లో వచ్చేస్తుంది అనేసి అన్నారు. సో మోస్ట్లీ LPDDR5 HBM మెమరీ
అండ్ హై మార్జింగ్ మెమరీ ప్రొడక్షన్ వీటికి షిఫ్ట్ అవుతున్నాం అనేసి అయితే ఇక్కడ వీళ్ళ ప్రకారం వచ్చి అప్డేట్ అనమాట పోయి. సో చూడాలి ఎటు అవుతుంది ఏంటనేసి అయితే మాత్రమే. సో ర్యామ్ అండ్ స్టోరేజెస్లో మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉందన్నమాట. స్టార్టింగ్లో కూడా నేను చెప్పినాను ర్యామ్ సిచ్యువేషన్ ఘోరంగా అయితే ఇది కూడా అదే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు ఉంచమాట. సో ఇంటెల్ వాళ్ళు ఇంటెల్ కోర్ అల్ట్రా 400 సిరీస్కి సంబంధించిన మంచి అప్డేట్ ఏమో వచ్చింది. సో ఇది లైక్ పుకార్ న్యూస్ లాగా కూడా అనుకోవచ్చు, రూమర్డ్ న్యూస్ లాగా అనుకోవచ్చు. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే లీగల్స్ ప్రకారం కూడా చూసుకుంటేనేమో ఇంటెల్ వాళ్ళది 400 ఇంటెల్ కోర్ అల్ట్రా 400 DX సిరీస్ అనేసి అయితే కొంతమంది అంటారు. దానికి బిగ్ లార్జ్ లిటిల్ BLCC క్యాష్ మెమరీ తీసుకొస్తాను. 288 MB క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది. 175 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నామని 2 మోడల్స్ ఉన్నాయి ఏమంటారు ఆ మెమరీతో పాటు వచ్చేటివి. చూడాలి ఎట్లుంటుందో. సో DX సిరీస్ అనేసి అయితే పెట్టిరన్నమాట. సో 400 సిరీస్ అంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. మేబీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి మార్కెట్కి రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మైక్రాన్ నుంచి అన్నమాట. సో మైక్రాన్ వాళ్ళు కూడా ఇది సేమ్ వీళ్ళ దారినే పోతారు అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఇది 24 GB GDDR7 మెమరీ అనమాట. ప్రీవియస్గా ఇంతకుముందుకు రూమర్స్ కూడా వచ్చిండే ఏంటంటే శాంసంగ్ SKINX మైక్రాన్ ఇప్పుడు మైక్రాన్ జాయిన్ అయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందుకు 2 GB చిప్స్ ఉంటుండే కింద 2 GB అన్నట్టు చిప్స్ ఉంటుండే గ్రాఫిక్ కార్డుల మీద. ఆ చిప్స్ని బట్టి మెమరీ ఇంత అని పెట్టేటోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 GB అనుకోండి, పైన ఒకటి కింద పైన కింద 2 GB పెట్టేటోళ్ళు అనమాట. 4 GB అయిపోయేది. 4 GB కావాలి 8 GB అంటే ఇట్లా 4 చిప్స్ వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దీన్ని చేంజ్ చేసి 3 GB ఒక చిప్కి అన్నట్టు తీసుకొస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు 6 GBగా వేరియంట్ మార్కెట్లోకి రావచ్చు. 6 GB 9 GB మోడల్స్ ఎక్కువ మీకు దొరకచ్చు అనమాట. సో ఇంతకుముందు చాలా మటుకు కూడా 50-60 మోడల్ 9 GB మోడల్ వచ్చే అవకాశం ఉందన్నారు. సో ఇది కూడా మెల్లమెల్లగా కన్ఫర్మ్ అవుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫైనల్గా అది డ్రాగన్ బాల్ జెనోవర్స్ 2కి ఎప్పుడు వస్తుంది అనుకున్నాక వాళ్ళు DLCలు ఇస్తా పోతుంటా ఫైనల్గా డ్రాగన్ బాల్ జెనోవర్స్ 3 కన్ఫర్మ్ చేసారు. 2027కి వస్తుందనేసి జెనోవర్స్ 3. దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. మేబీ డిఫరెంట్ చేంజెస్ అయితే ఉండేటట్టున్నాయి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చాలా చేంజెస్ చేసేటట్టున్నారు. చూడాలి ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనేసి అయితే మాత్రమే ప్రస్తుతానికి అయితే మాత్రం నాకైతే ఇది జర బాగా నచ్చింది అనమాట. ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి. అండ్ అంతే ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మధ్య లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.